హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందమైన ప్రేమ కథల్లో భాగంగా ఫస్ట్ స్టోరీ ఆద్య ప్రమోదుల ప్రేమ కథ వింటున్నామండి. ఆ కథలో ఈ భాగానికి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేస్తుంటే ముందు అవి చూడండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి. ఇంకా స్టోరీలోకి వెళదాం. కోపం రావడంతో యూ అంటూ అతను కొట్టడానికి తన చేతిని ఎత్తింది ఆరాధ్య. ఆ చేతిని గాలిలోనే ఆపి పట్టుకుని, అంత ఆవేశం వద్దు పాప, ఆర్డర్ పెట్టుకోవాలి అంటే ఖర్చు అవుతుంది అని ముందే చెప్పాను కదా. దానికి ఒప్పుకుని ఇప్పుడేంటి రంకెలు వేస్తున్నావు? ఈ ఇంట్లో ప్రతి పని నువ్వే చేయాలి. ఏ పని చేయకపోయినా దానికి ఇలాంటి తియ్యటి పనిష్మెంట్లు నువ్వు తీసుకోవాల్సి వస్తుంది. దానికి నువ్వు సిద్ధంగా ఉంటే చెప్పు, ఫుడ్ ఆర్డర్ పెడతాను, కొంటెగా కన్ను కొడుతూ అన్నాడు ప్రమోద్. ఆ మాటతో అతని చేతి నుండి తన చేతిని విడిపించుకుని కిచెన్లోకి పరుగు తీసింది ఆరాధ్య. అది చూసి చిన్నగా నవ్వుకుని, దీనికి ఎప్పుడు మెచ్యూరిటీ వస్తుందో ఏంటో అని మనసులో అనుకుంటూ ఉన్నాడు ప్రమోద్. గంటలో చకచకా వంట చేసి అవి అన్నీ ఒక ప్లేట్లో వడ్డించి అతని ముందు పెట్టింది ఆరాధ్య. చిన్నగా నవ్వుతూ ఆ ప్లేట్ అందుకుని కొంచెం టేస్ట్ చేసి చూసి, పర్వాలేదు, వంట బాగానే చేస్తున్నావు, పోనీలే, మంచం సుఖంలా దక్కకపోయినా కనీసం కంచం సుఖమైనా దక్కింది, ఈ విషయంలో నేను అదృష్టవంతుడినే అన్నాడు ప్రమోద్. పిడికిలి బిగించి కోపంగా అతని వైపు చూస్తూ ఉంది ఆరాధ్య. నువ్వు ఎంత చూసినా పీకేదేమీ లేదు, కానీ ముందు ఆ పని మనిషి అవతారం తీసి ఫ్రెష్ అయ్యి శుభ్రంగా కడుపు నిండా మేసి హాయిగా పడుకో. క్లీనింగ్ సంగతి అంతా రేపు పని మనిషి వచ్చి చూసుకుంటుంది చెప్పాడు ప్రమోద్. దాంతో తనను ఒకసారి పైనుంచి కింద వరకు చూసుకుంది ఆరాధ్య. ఆమె వేసుకున్న డ్రెస్ అంతా తడితడిగా ఉప్పు కారం పసుపుతో నిండిపోయి మొహం అంతా పిండయి ప్రమోద్ అన్నట్లు నిజంగానే పని మనిషిలా ఉంది. ఇదంతా నీ వల్లే కదరా దొంగ సచ్చినోడా అనే ఆ మాట పైకి అనే ధైర్యం లేక మనసులో మాత్రమే అనుకుని కోపంగా అతన్ని చూస్తూ ఉండిపోయింది ఆరాధ్య. మళ్ళీ ఏదో గుర్తు రావడంతో, హా అన్నట్లు చెప్పడం మర్చిపోయాను, పడుకోమన్నాను కదా అని నా బెడ్రూమ్లోకి వస్తావేమో, నాకు పక్కన మనుషులు ఉంటే అస్సలు నిద్ర పట్టదు, వేరే రూమ్లోకి పోయి పడుకో చెప్పాడు ప్రమోద్. ఆ మాట విని షాక్ అయిన ఆరాధ్య అతని వైపు అయోమయంగా చూస్తూ, మరి కాపురం అని అప్రయత్నంగానే అడిగింది. అవును, అదొకటి ఉంది కదూ అని ఆలోచిస్తున్నట్లు మొహం పెట్టి, చెయ్యొచ్చు, కానీ ఎటువంటి మెచ్యూరిటీ లేని నీలాంటి చిన్నపిల్లతో కాపురం ఏం చేస్తాను చెప్పు. నాతో నువ్వు కాపురం చేయాలి అనుకుంటే కొంచెం ఈ చిన్నపిల్లల మనస్తత్వాన్ని వదిలి ఆలోచన శక్తిని పెంచుకుంటూ కొంచెమైనా మెచ్యూరిటీ తెచ్చుకో. ఆ తర్వాత కలిసి చేసే కాపురం గురించి ఆలోచిద్దాం అని చెప్పి తిన్న ప్లేట్ ఆమె చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రమోద్. వెళుతున్న అతని వైపు చూసి, ఏంటి చిన్నపిల్లనా? నేను చిన్నపిల్లనా? షాకింగ్గా అడిగింది ఆరాధ్య. ఆ మాట చెవిన పడడంతో చిన్నగా నవ్వుకొని తన రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసుకున్నాడు ప్రమోద్. అసలు వీడు ఏమనుకుంటున్నాడు నా గురించి? వీడి కంటికి నేను చిన్నపిల్లలా కనిపిస్తున్నానా? మరి చిన్నపిల్లలా ఉన్నప్పుడు నా మెడలో ఎందుకు తాళి కట్టినట్లు? పెళ్ళి అనే ఈ బంధంలో నన్ను ఎందుకు ఇరిగించినట్లు అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఆ రాత్రంతా నిద్ర లేకుండా గడిపేసింది ఆరాధ్య. ఎర్లీ మార్నింగ్ కాలింగ్ బెల్ రింగ్ అవుతూ ఉండడంతో, అబ్బా, ఎవరు ఎంత పొద్దున్నే అని బద్ధకంగా అనుకుంటూ నిద్ర కళ్ళను నులుముకుంటూ వచ్చి డోర్ తీసింది ఆరాధ్య. ఎదురుగా పాల ప్యాకెట్ల అబ్బాయి. పాల ప్యాకెట్ ఇవ్వడం కోసం అంతలా బెల్ కొట్టాలా? అసహనంగా అతన్ని చూస్తూ అడిగింది ఆరాధ్య. అంటే మేడం, రోజు ఈ టైంకి సార్ నిద్రలేసి జాగింగ్కి కూడా వెళ్ళి వచ్చేస్తారు. ఆయనకి కొంచెం అతి శుభ్రం ఎక్కువ కదండి. పాల ప్యాకెట్ అక్కడ ఇక్కడ పడేస్తే ఆయనకి అస్సలు నచ్చదు, తిడతారు. అందుకే బెల్ కొట్టి మరీ ప్యాకెట్ సార్ చేతిలోనే పెడతాను అంటూ వివరణ ఇచ్చాడు ఆ అబ్బాయి. ఈ శాడిస్ట్ గాడికి ఇలాంటి దిక్కుమాలిన అలవాట్లు కూడా ఉన్నాయా? చిన్నగా గొనిగింది ఆరాధ్య. ఏంటి మేడం? ఆ మాట వినిపించగా అడిగాడు పాలబ్బాయి. ఏమీ లేదు కానీ ప్యాకెట్ సీట్ ఇవ్వు అంటూ తన చేతిని ముందుకు చాచింది ఆరాధ్య. ఆ ప్యాకెట్స్ ఆమెకి ఇస్తూ, మీరు చూడడానికి చాలా పద్ధతిగా ఉన్నారు మేడం. సార్ పక్కన మిమ్మల్ని ఊహించుకుంటే అచ్చం ఆ పార్వతీ పరమేశ్వరులనే చూసినట్లు ఉంది తెలుసా అంటూ ఆమెకి సోపు వేసే ప్రయత్నం చేశాడు పాలబ్బాయి. ఓ అవునా? అంటే నీకు పార్వతీ పరమేశ్వరులతో అంత పరిచయం ఉందా? చంపేసేలా అతన్ని చూస్తూ అడిగింది ఆరాధ్య. అదేంటి మేడం అలా అడుగుతున్నారు? వాళ్ళతో నాకు పరిచయం ఉండడం ఏంటి? అయోమయంగా అడిగాడు పాలబ్బాయి. అంటే అక్కడికి ఏదో నువ్వు నందివి అయినట్లు రోజు కైలాసం వెళ్ళి ఆ పార్వతీ పరమేశ్వరుని చూసి వాళ్ళకి పాలాభిషేకం చేసి
ఆ పాలు పట్టుకుని డైరెక్ట్‌గా ఇక్కడికి వస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ మమ్మల్ని కూడా వాళ్ళతో పోలుస్తున్నావు కదా! నీ పోలిక విని ఉబ్బి తబ్బిబ్బయిపోయి నీకు వాళ్ళు బాగా పరిచయమేమో అని అడిగానులే పళ్ళు నూరుతూ అంది ఆరాధ్య. ఆ మాటతో షాకయిన పాలబ్బాయి, వామ్మో! ఈ కేసేదో తేడాగా ఉంది. ఈమెతో నాకెందుకొచ్చిందిలే. నా పనేదో నేను చూసుకుని వెళ్ళిపోతే పోలా అని మనసులో అనుకుని, ఏదో అందరూ అంటారని అన్నాను మేడం. మీరు మరీ అంత లాజిక్ లాగుతారని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సారీ మేడం అని చెప్పి మళ్ళీ ఆరాధ్య మాటకి దొరకకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను. ఛాన్స్ ఇస్తే చాలు పని పాట లేని ఎదవలందరూ వచ్చి నోటికి వచ్చింది వాగుతూ ఎదుటి వాళ్ళని మోసేయడానికి చూస్తూ ఉంటారు. నన్ను పార్వతి అన్నాడు, పర్వాలేదు. కానీ నా పక్కన వాడు పరమేశ్వరుడేంటి కర్మ కాకపోతే కనీసం మా ఇంట్లో పనివాళ్ళలా కూడా ఉండడు. పైగా వాడికి శుచి, శుభ్రం, మట్టి, మశానం నా బొంద అంట. బ్రతికుండగానే జనాన్ని పీక్కు తినే రాక్షసి విధవ. అతను రాత్రి కొరికిన తన పెదవిని చేతివేళ్లతో తడుముకుంటూ నొప్పి రావడంతో అబ్బా అని కసిగా తిట్టుకుంటూ వెనక్కి తిరిగిన ఆమె ముందు చేతులు ఫోల్డ్ చేసుకుని ఆమెనే చూస్తూ కనిపించాడు ప్రమోద్. అమ్మో! ఈ సచ్చినోడు ఎప్పుడొచ్చాడు? కొంపతీసి నేను అన్న మాటలన్నీ వినేశాడా ఏంటి? అని మనసులో భయపడుతూనే పైకి ఇబ్బందిగా నవ్వుతూ గుడ్ మార్నింగ్ అని ఆగిపోయి, అవును వీడి పేరేంటి? అని ఒక్క సెకండ్ ఆలోచించి పేరు గుర్తురావడంతో ప్రమోద్ గారు గుడ్ మార్నింగ్ అని మళ్ళీ పలకరించింది ఆరాధ్య. మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ఆమె వైపు చూస్తూ, ఏంటి పార్వతీదేవి గారు పనోడికి గుడ్ మార్నింగ్ చెప్తున్నారు? ఇలా పార్వతీదేవి గారు ఒక పనోడికి గుడ్ మార్నింగ్ చెప్తే మీ పరువు పోదేంటండి? సూటిగా ఆమెను చూస్తూ అడిగాడు ప్రమోద్. ఓహ్! వినేశావా? అని తలగోక్కుంటూ, అంటే అది రాత్రి సరిగ్గా నిద్ర లేదనమాట. ఆ నిద్ర మత్తులో ఎవరిని ఏమంటున్నానో తెలియక నోటికొచ్చినట్లు మాట్లాడేశాను. తప్ప నా మనసులో నిజంగా మీ మీద అలాంటి ఫీలింగ్ లేదండి. ఒట్టు. ఆ మాటను మీరు పెద్ద ఏమీ పట్టించుకోకండి ప్లీజ్ అంది ఆరాధ్య. ఓహ్! అవునా? పర్వాలేదు నిద్రమత్తులోనే కదా అన్నది. నిజంగా కాదు కదా! కాబట్టి ఆ మాట నేను ఇక్కడే మర్చిపోతున్నాను. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి పార్వతీదేవి గారు అని ఒత్తి పలికాడు ప్రమోద్. మర్చిపోయాను అని ఆ వెటకారం ఎందుకో అని మనసులో అనుకుని కోపంగా అతన్ని చూస్తూ టిఫిన్ ఏం చేయమంటారు? అడిగింది ఆరాధ్య. అయ్యో! నాకు టిఫిన్ ఎందుకండి? బ్రతికున్న మనిషిని పీక్కు తినే రాక్షసుడిని నేను. ఆఫీస్‌కి వెళ్ళాక తీరిగ్గా మా బాస్‌నో, లేక ఆఫీస్‌లో నాతో పనిచేసే ఏ కొలీగ్‌నో పీక్కు తింటాలే అన్నాడు ప్రమోద్. ఆ మాటకి ఆహ్! అని గట్టిగా అరిచి కాలు నేలకేసి బలంగా కొట్టి నోటితో సకిలించుకుంటూ కిచెన్‌లోకి వెళ్ళిపోయింది ఆరాధ్య. అది చూసి చిన్నగా నవ్వుకున్నాడు ప్రమోద్. అతన్ని తిట్టుకుంటూనే మళ్ళీ అతనికి కావాల్సినవి చేసి పెట్టకపోతే అతని దగ్గర నుంచి తీసుకోబోయే పనిష్మెంట్లు గుర్తువచ్చి టకటక కాఫీ, టిఫిన్, లంచ్ అన్నీ ప్రిపేర్ చేసేసింది ఆమె. ఆఫీస్‌కి రెడీ అయి బయటికి వెళుతున్న అతన్ని చూసి ప్రమోద్ గారు టిఫిన్ అని పిలిచింది ఆమె. దాంతో వెళ్ళి టేబుల్ ముందు కూర్చుని అక్కడే ఉన్న ఒక ప్లేట్ తీసుకుని ముందు పెట్టుకున్నాడు ప్రమోద్. అది కొంచెం దుమ్ము పట్టి ఉండడంతో అయ్యో ఆ ప్లేట్ బాగాలేదండి అంది ఆరాధ్య. అయితే ఏమవుతుందండి, నాకేమైనా శుచి, శుభ్రం, మన్ను, మశానం ఇంక్లూడింగ్ మీ బొంద ఉంటే మీరు భయపడాలి కానీ అలాంటివి ఏమీ తెలియని ఇండీసెంట్ ఫెలోని నేను. కాబట్టి మీరు ఎలాంటి ఆలోచనలు లేకుండా ఇదే ప్లేట్‌లో వడ్డించండి. మనుషుల రక్తం తాగినంత ఆనందంగా మీరు ఏది పెడితే అది తింటాను అన్నాడు ప్రమోద్. అతని కోపంగా కంటి రెప్ప కూడా వేయకుండా ఉక్రోషంగా అతని వైపే చూస్తూ ఉంది ఆరాధ్య. ఆ కోపం చూసి అమ్మో! ఏంటిది ఇలా చూస్తుంది? బాగా ఎక్కువగా ఏడిపించానా ఏంటి? ఇలా చంపేసేలా చూస్తుంది. అసలే దీనికి కొంచెం తిక్క ఉంది అని అప్పుడప్పుడు మనుషుల మీద పడి వాళ్ళ పీకలు కూడా కొరుకుతూ ఉంటుంది. జాగ్రత్త బాబు అని వీళ్ళ అత్తయ్య మరీ చెప్పింది. ఇప్పుడు ఆ తిక్కతో ఇది టేబుల్ మీద ఉన్న సామాన్ని మారణాయుధాలుగా చేసుకుని నా గొంతులో గుచ్చి చంపేయదు కదా అని మనసులో అనుకుంటూ మెల్లిగా తన ముందున్న ఫ్రోక్ తీసి దాచేశాడు ప్రమోద్. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఆరాధ్య ప్రమోద్‌ని ఏం చేస్తుంది? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. నెక్స్ట్ పార్ట్‌లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.